సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామము ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరం నుండును. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. దేవుడు మరొక శ్రేష్టమైన ఆదివారాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విముక్తి బాప్టిస్ట్ చర్చ్ సంఘస్థులందరినీ ఈ ఆరాధన కార్యక్రమానికి ఆహ్వానము పలుకుతూ ఉన్నాం, అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఆన్లైన్ యూట్యూబ్ ద్వారా ఈ ఆరాధన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉండగా మీరందరూ కూడా కుటుంబ సమేతంగా మీరందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మీరందరూ పాల్గొనండి, అందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం. శ్రేష్టమైన ఆదివారం దేవుడు మనకిచ్చాడు కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేటి మన ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరము తలలో ఉంచినట్లయితే ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ఈ ఆరాధన కార్యక్రమంలో మనము పాల్గొంటూ ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవ, మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నీ ప్రేమ చేత, నీ కృప చేత, అనుదినము నూతనంగా పుట్టుచున్న నీ వాత్సల్యము చేత మీరు మమ్మల్ని బ్రతికింప చేస్తూ ఉన్నారు. నీ ఉద్దేశాన్ని మా జీవితంలో నెరవేరుస్తూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు పరిశుద్ధుడవు గనుక నాయన మేము కూడా పరిశుద్ధులంగా ఉండాలని నీవు కోరుతూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈ ఉదయకాలము మేము పాపులమని ఒప్పుకుంటూ నీ సన్నిధిలో మా తప్పిదాలను ఒప్పుకుంటూ ఉన్నాం. నాయన, మమ్మలను దర్శించండి, మమ్మలను క్షమించండి. ఈ ఆరాధనలో ప్రభువా నీ సన్నిధిని మేము మా కుటుంబాల్లో అనుభవించే నాయన భాగ్యము మాకు దయచేయమని ప్రార్థిస్తూ మేమందరం కూడా కృతజ్ఞతా హృదయాలతో, నీ యందు భయభక్తులు కలిగినటువంటి హృదయాలతో నిన్ను ఆరాధించుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి వ్యక్తిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘాన్ని మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు, మా ప్రతి అవసరత మీరు తీరుస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా మీరు మమ్మల్ని నాయన నడిపిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి ఈ ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచి ఆ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా పాటల ద్వారా, మా ఇచ్చుట ద్వారా నిన్ను ఘనపరచడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని మీరు ముట్టి బాగు చేయండి, అవసరతల్లో ఉన్నటువంటి వారిని మీరు దర్శించండి. ఇదిగో మరొకసారి తండ్రి, నీవు మా దేవుడవు అని మరొకసారి నీ వాక్యము చేత మీరు నిరూపించుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నాయన, నిన్ను ఆరాధించే ఈ గొప్ప ధన్యతను మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతట్లో మీ సన్నిధి మాతో ఉంచి నీవే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తూ మా జీవితాలను నీకు సమర్పిస్తూ, మా కుటుంబాలను నీకు సమర్పిస్తూ, మా ఆలోచనలు, మా భవిష్యత్తును నీకు సమర్పిస్తూ నాయన, నీవు మహిమ పొంది మమ్మల్ని నడిపించమని, నాయన నీ నామ మహిమార్థమై మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము మీ చేతులకు సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మరొకసారి ఈ ఆరాధనకు మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఈ సమయంలో మనందరికి వచ్చినటువంటి కొన్ని పాటలను మనము పాడుతూ ప్రభుని మనము ఘనపరుద్దాం, మహింపరుద్దాం. పాటల ద్వారా మనం అందరం కూడా ప్రభు వైపుకు చూస్తూ కృతజ్ఞతా హృదయాలతో ప్రభుని ఆరాధిద్దాం. మీ స్క్రీన్స్ మీద వస్తున్నటువంటి ఈ పాటలను మీరు చూస్తూ దయచేసి మీరు కూడా కలిసి చప్పట్లు కొడుతూ గొంతెత్తి పాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. పాటలు మన స్క్రీన్స్ మీద వస్తూ ఉండగా కలిసి పాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. నన్ను గన్నయ్య రావేనా ప్రభువా, నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా.
లందు నిశ్చల భక్తి ప్రేమను ముందు నీ పాదరవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను పొందికగా చేయరావేనా పొందికగా చేయరావేనా గంధమానందమానంతమై ఇప్పొంగ నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా హత్తులినట్టి దురాసల అవివేకినై కుడియాడితి హద్దులేనట్టి దురాశల అవివేకినై కుడియాడితి మొద్దులతో నింక కూటమి వద్దయ్యా 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 తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా కాలము పెక్కు గతించెను గర్వాదులెడదెగవాయెను కాలము పెక్కు గతించెను గర్వాదులెడదెగవాయెను ఈ లోకమాయ సుఖేచ్ఛలు ఈ లోకమాయ సుఖేచ్ఛలు చాలును 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 తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా దారుణ సంసార వారధి దరి చూపి ప్రోవని కన్నను దారుణ సంసార వారధి దరి చూపి ప్రోవని కన్నను కారణ గురువులింకెవ్వరు లేరయ్యా 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 తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని దీవించి రక్షింపనీపుడే దీవించి రక్షింపనీపుడే రావయ్యా 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 తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే సారే పైనున్న మంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వరా నేరిక్తుండను సర్వదా నిన్నే సేవింతును సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటిని సన్నిధి పరికింపు నన్ని దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా పాపంబు పోవనను కడుగుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక నీచమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండా నిజమైన సర్వ
సర్వశక్తుండవే నీ చేత బట్టి రక్షింపుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే ఆత్మస్వరూప నీ చిత్తమే అనిసంబు చెల్లు ఇహ పరమునా అధికంబుగా నన్ని ఆత్మతో ఆవారింపు మోనా రక్షక అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే సారే పైనున్న మంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వరా నేరిక్తుండను సర్వదా నిన్నే సేవింతును సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారిలే. ఈ సమయంలో మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథం నుండి ఒక కీర్తనను చదువుకుందాం. ఒక యాత్ర కీర్తనను చదువుకుందాం. 121వ కీర్తనను మనము కలిసి ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకుందాం. నేను ఒక వచనాన్ని చదువుతాను, దయచేసి మీరు కూడా మీ బైబిల్స్ తీసినట్లయితే ఈ కీర్తనను మనము ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకుందాం. 121వ కీర్తన, సామ్ 121. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఆయన నీ పాదములను త్రొట్టిలనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా నుండును. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకడలందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మరొక పాటను మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉండగా మీరు కలిసి పాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. మనం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు, ఓ పాపియందు మున్గుము పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా, శ్రీ యేసు రక్తమెప్పుడు శ్రమించు నాకుగా. ఆయుటమున్ని దొంగయు అశుద్ధుడాయేను, నేనట్టి పాపినిప్పుడు నేనందు మున్గుదు. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా, శ్రీ యేసు రక్తమెప్పుడు శ్రమించు నాకుగా. నీ యొక్క పాపమట్టిదే నిర్మూలమౌటకు, రక్షించు గొర్రె పిల్లని రక్తం చాలును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా, శ్రీ యేసు రక్తమెప్పుడు శ్రమించు నాకుగా. నానాధురక్తమందున నేనమ్మియుండినన్, నా దేవుని నిండు ప్రేమ నేనే
అంతట నా సంతసం బదే నా క్రీస్తు యొక్క రొమ్మునన్ నా గానమిత్తియే యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా శ్రీ యేసు రక్తమెప్పుడు శ్రమించు నాకుగా. ఈ సమయంలో మన సంఘంలో ప్రతి ఆదివారము ప్రభు బల్ల ఆరాధనను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ వారం నుండి దేవుని చిత్తమైతే మరి సంఘ పెద్దలను మరొకసారి ఈ కార్యక్రమంలో వారిని కూడా ఇన్వాల్వ్ చేయాలని, మరి సంఘ పెద్దలను దేవుని వాక్యాన్ని బల్లారాధన పెద్దోళ్ళ బోధనలో వారికి కూడా అవకాశాన్ని ఈ వీడియోలో కూడా వారికి అనుగ్రహించాలని ఆశపడ్డాము. మరి ఈ వారం నుండి ప్రారంభిస్తూ ఉన్నాము. ప్రతి ఆదివారము ఎవరు దేవుని వాక్యాన్ని అందించాలో నేను ముందుగానే మీకు తెలియచేస్తాను. సంఘ పెద్దలు సిద్ధపడి ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రతి శుక్రవారము షూటింగ్ జరుగుతూ ఉంది. మరి ఆ బల్లారాధన పెద్దల బోధనలో మరి సంఘ పెద్దలు వాక్యం అందించేటువంటి వారు ప్రతి శుక్రవారము మీరు సిద్ధపడి ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని అందించడానికి బల్లారాధన దగ్గర దేవుని వాక్యాన్ని మనకు అందించడానికి మన సంఘ పెద్దలు సోదరులు దేవరాజ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి సమయంలో ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తూ బల్ల కొరకు మనలను సిద్ధపరచవలసిందిగా ఈ సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాను. మే రిక్వెస్ట్ బ్రదర్ కే దేవరాజ్ టు కమ్ అండ్ షేర్ గాడ్స్ వర్డ్ విత్ us this morning. దేవుని నామముకు స్తోత్రములు కలుగునుగాక. సంఘ కాపరులు, దైవజనులు, పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, సంఘ సభ్యులందరికీ, ప్రత్యేకించి మరి ఈ కరోనా ఈ భయంకరమైన ఈ పరిస్థితుల్లో మన వాళ్ళను పోగొట్టుకొని దుఃఖసాగరంలో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా మరి దేవుని నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని, అయ్యగారు నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగపరుచుకుంటాను. దయచేసి మరి అందరూ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగము తెరిచి చూసినట్లయితే మనము దాని మీద కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనము నేనే చదువుతాను. దయచేసి అందరూ మీ మరి బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. ఆయన దోనె ఆమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. కొన్ని విషయాలు నేను మరి దేవుడు నా మనసులో ఉంచిన తలంపులను మీ ఎదుట నేను పెడతాను. దయచేసి అందరూ తలలు వంచినట్లయితే ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును మా ప్రభువా, చాలా కాలం మార్చి నుండి ఇదిగో నా తండ్రి సెప్టెంబర్ మాసం వరకు ఇదిగో నా తండ్రి నీ సన్నిధికి రాలేక ఇళ్లల్లోనే ఉండి మా ప్రభువా నీ వాక్యం వింటూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి మరొకసారి మా ప్రభువా మీరు మాతో మాట్లాడండి. ఇదిగో బల్లను మేము సమీపిస్తూ ఉంటుండగా ఇదిగో నా తండ్రి మీ మాటల చేత మా ప్రభువా నన్ను, మమ్మలను, మా సంఘమంతటిని, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. వాక్యము మీది, వాక్కులు మీవి, వాక్యమై ఉన్న దేవుడవు కనుక మానవ స్వరాన్ని మరుగుపరిచి మాతో మాట్లాడమని, దీవించుమని మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన సంగమా, మనకి ఈ వాక్య భాగము సుపరిచితమే. ఈ రోజుల్లో మానవజాతి ఎంతో భయంకరమైన ఆపద, విపత్తులో కూరుకుపోయిందని మనకు తెలుసు.
ప్రతి ఒక్కరం అనుభవిస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఎన్నడూ జరగనంత ప్రమాదం మన కాలంలో కదండి. కరోనా వైరస్ కోవిడ్-19 ఈ వైరస్ చాలా చిన్నది, కంటితో చూడలేము, పట్టుకోలేము. మనిషికి మనిషికి మధ్య సోషల్ డిస్టెన్స్ తీసుకొచ్చేసింది. మనిషికి మనిషికి పక్కకి ఇంకా మనం తాకలేము కదండి. నో షేక్ హ్యాండ్స్, నో హగ్గింగ్స్, నో కిస్సింగ్స్, ఓన్లీ డిస్టెన్స్. ఎంత విపత్తుకరమైన పరిస్థితి కదండి. ఇంకా వ్యాక్సిన్ మందు దీనికి విరుగుడు కనిపెట్టబడలేదు. 235 దేశాల్లో ఉంది. ప్రశ్న ఏమిటంటే ప్రమాదాలు, విపత్తులు, భూకంపాలు, జలప్రలయాలు, నేచురల్ డిజాస్టర్స్ లాంటివి వచ్చినప్పుడు నిస్సహాయతతో పడిపోతాం మనం కదండి. అయితే 21 లక్షల జీవరాశుల్లో మానవుడే మేధావి, తెలివి, జ్ఞానం ఉన్నవాడు కదండి. మనకు తెలుసు ప్రపంచం మొత్తాన్ని సృష్టించినప్పుడు మరి వీటిని ఏలుడి అని తండ్రి అయిన దేవుడే ఆ జ్ఞానాన్ని మానవుడికి ఇచ్చాడు. అప్పటి నుండి మరి మనము దీని మీద చాలా అజమాయిషి చెలాయిస్తూ వచ్చాము. అపారమైన మేధా సంపత్తి కలిగి ఉన్న ఈ మానవుడు అన్నింటినీ ఎదుర్కోలేక, తట్టుకోలేక, కనీసం ప్రమాదం ఎంత పెద్ద మొత్తంలో ఉందనే అంచనా కూడా వేయలేక మరణ భయంతో మైండ్ బ్లాక్ అయిపోయి స్తంభించి పోతూ ఉన్న గడియల్లో మనం ఉన్నాం. వీటన్నిటికీ నివారణ కావాలి, ఉపాయం కావాలి, రక్షణ కావాలి. వీటిని జయించాలి, విజయం సాధించాలి. ఇది ఎలా సాధ్యం? మానవుడికి ఈ జ్ఞానం సరిపోతుందా? మరి తను అన్నీ సాధించాను అని అనుకుంటున్నాడా? మానవుడు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే కనుక దేవుణ్ణే మర్చిపోతున్న సందర్భంను కదండి. ప్రపంచమంతా తన పోకడలతో, తన జ్ఞానముతో, తన తెలివితో మరి తనను తాను విజయగర్వంతో పొంగిపోతున్న ఈ సందర్భంలో ఆ మొదటి పరిస్థితిని లేదా తండ్రి అయిన దేవుణ్ణి, ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుణ్ణి మానవుడు మర్చిపోయాడు. అయితే నేనున్నానో అని అప్పుడప్పుడు ఆ దేవుడే ఇలాంటి డిజాస్టర్స్ చేత మరి జ్ఞాపకం చేస్తూ ఉన్న సందర్భాలు కోకొల్లలు. అందులో కోవిడ్-19 ఒకటని మనము గమనించవచ్చు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందామండి. నేను ఈ వాక్య భాగానికి, ఇంతకుముందుకు మనం చదివిన వాక్య భాగానికి ఒక చిన్న అంటే ఆ టైటిల్ నేను రాసుకున్నాను. మొదటిది ఏంటంటే వాగ్దానము, రెండోది సన్నిధానము, మూడోది సమాధానము కదండి. మనము ఈ వాక్య భాగంలోకి వెళ్ళి ఒకసారి చూస్తే కనుక మార్కు సువార్త 4వ అధ్యాయము కదండి, 37వ వచనంలో, తక్కువ సమయం ఉన్నది కాబట్టి నేను సూటిగా ముందుకు కదులుతానండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి ఆమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి కదండి. దేవుని మాట ఏమున్నదండి? దేవుని వాగ్దానం ఏంటి? మనం మొదట్లో చూస్తే కనుక 35వ వచనంలో చూస్తే కనుక అద్దరికి పోదాము కలిసి, దేవుడే తన శిష్యులతో అయ్యా మనము అద్దరికి వెళ్దాం, కలిసి వెళ్దామని వాళ్ళతోటే అంటూ ఉన్నాడు కదండి. వాళ్ళతోటే ఉన్నాడు. 38వ వచనంలో ఆయన తలవాల్చుకొని, ఆమరణం తలవాల్చుకొని ఆయన అలా సేద తీర్చుకుంటూ ఉన్నాడు. ఒకటి వాగ్దానం చేశాడు, అద్దరికి కలిసి వెళ్దాము, కలిసే వెళ్దాము అని అన్నాడు. రెండోది వాళ్ళతోనే ఆ దోణిలోనే ఉన్నాడు కదండి. 39వ వచనంలో మరి చూసుకుంటే గనక గాలి సముద్రము మిక్కిలి నిమ్మలమాయను, సమాధానము కదండి. వాగ్దానము, సన్నిధానము, సమాధానము. అయితే ఈ ప్రశ్నల మధ్యలో వాళ్ళు మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా
అని ఆయనను లేపి మరి వారు తొందరపడుతూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం కదండి. పెద్ద సమస్య వచ్చింది, అలలు కొడుతూ ఉన్నాయి, దోణి అటు ఇటు కదిలిపోతూ ఉంది, పడిపోతూ ఉంది, నీళ్లు నిండిపోతూ ఉన్నాయి. వాళ్ళు చేసేంత ప్రయత్నాలన్నీ చేసేశారు. చివరికి ఆ భయాందోళనతో వాళ్ళు మరి మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అదేంటండి, వాళ్ళే నశిస్తూ ఉన్నారా? ఒకవేళ వాళ్ళతో పాటు ఉన్నాడు కదా, ఆ దోణిలోనే ఉన్నాడు కదా, మనతోనే ఉన్నాడు కదా, మన ఇంటిలోనే ఉన్నాడు కదా. కొన్నిసార్లు మనము అనాలోచితమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం, ఆలోచన చేయలేము కదండి. అయితే ఈ సమస్య, ఈ పెద్ద సమస్య మరి వారు తట్టుకోలేని పరిస్థితుల్లోకి తీసుకొని వెళ్ళింది. వారి ప్రయత్నాలన్నీ వాళ్ళు చేసేశారు. ఎందుకంటే వారు జాలరులు. వాళ్ళకు తెలుసు సముద్రంలో వెళ్తున్నప్పుడు, అలలు వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు ఏమి చేయాలని వాళ్ళకు తెలుసు. సముద్రం వారికి కొత్త కాదు కదండి. వాళ్ళు గజ ఈతగాళ్ళు, మామూలు వాళ్ళేం కాదు. భయము వాళ్ళని ఆవరించేసింది. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నిటికీ మరి ఆ తుఫాను, ఆ అలలు, ఆ గాలి మరి వాటి పైచేయి వాటిదే అయిపోతూ ఉంది. వీళ్ళ ప్రయత్నాలు చాలా చిన్నవి అయిపోయాయి కదండి. అయితే ఈ సమయంలో ఈ ప్రమాదము తీవ్ర పరిస్థితి ఇంకా పెరుగుతూనే ఉంది, చాలా బలంగా ఉంది. ఏ ఉపాయము, ఏ ప్రయత్నము, వారికి ఉన్న తెలివి జ్ఞానము ఇక్కడ చాలడము లేదో. ప్రియమైన సంగమా, అలాంటి పరిస్థితే నేడు మన జీవితాల్లో జరుగుతూ ఉంది. ప్రపంచమంతా 235 దేశాల్లో ప్రమాదం చాలా పెచ్చుగా ఉంది. మనిషిని మనిషి తాకలేని పరిస్థితిలో ఉన్నాడు. ముక్కుకు నోటికి గుడ్డ కట్టుకొని తిరిగే రోజుల్లోకి వచ్చేసాము. ముట్టుకోలేము, డిస్టెన్స్ పాటించాలి. ఏ రూపకంగా వస్తుందో ప్రమాదం తెలియదు. మనిషి జ్ఞానము, వాని అంచనా సరిపోవడం లేదు. ఆ సన్నివేశము మనకు నేటి సన్నివేశానికి చాలా దగ్గరగా కనబడుతున్నది. వాళ్ళైతే అరుస్తూ ఉన్నారు, అయ్యా నీకు చింత లేదా? మనము అరుస్తూ ఉన్నాము, మనము బాధపడుతూనే ఉన్నాము, మనము ఏడుస్తూనే ఉన్నాము. అయ్యా నీకు చింత లేదా? తట్టుకోలేనంత పరిస్థితుల్లో ఉన్నాం మేము. చిట్ట చివరికి మరి ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుడని చెప్పగా యేసయ్య లేచాడండి. లేచి గాలిని, తుఫానును, సముద్రాన్ని, అలలను గద్దించి ఊరకుండుమని, నిశ్శబ్దమై ఊరకుండుమని. విచిత్రం ఏంటంటే అండి, నిజంగానే విన్నాయి. గాలి విన్నది, తుఫాను విన్నది, అలలు విన్నాయి, సముద్రము మాట విన్నది. మిక్కిలి నిమ్మలమాయను. ఎంత విచిత్రం అండి! సృష్టి మాట వింటూ ఉన్నది, గాలి దేవుని మాట వింటూ ఉన్నది, తుఫాను, అలలో, సముద్రము అన్ని దేవుని మాట వింటూ ఉన్నాయి. విని మిక్కిలి నిమ్మలమాయను. వాట్ ఎ వండర్! సృష్టి అంతా మాట వినడం ఏంటండి? మిక్కిలి నిమ్మలమాయను. ప్రియమైన సంగమా, మన కుటుంబాల్లో, మన జీవితంలో, ఈ లోకమనే సముద్రంలో, ఈ దోణి అనే కుటుంబంతో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎన్ని అలజనులు, ఎన్ని తుఫానులు, ఎన్ని గాలులు, ఎన్ని భయంకరమైన విపత్తులు, తట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే ప్రియమైన విశ్వాసి, ప్రియమైన బిడ్డలారా, మరి మన సంఘంలో లేదా మన కుటుంబాల్లో లేదా మన వ్యక్తిగత జీవితంలో యేసయ్య ఉన్నాడో? యేసయ్య ఉన్నాడు. మన ప్రయత్నాలు సరిపోవడం లేదు. శిష్యులైతే ఆనాడు మీకు చింత లేదా అని తొందరపడిపోయారు. అయితే మనకు
ప్రార్థన ఆయుధం కాదా? ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గర మనం మొరపెట్టుకుంటే మన వైపు చూడడా? మన పరిస్థితులు చక్కపరచడా? ఏ రకంగా చక్కపరచడంటే మిక్కిలి నిమ్మలమాయనో పరిస్థితి అంతా మనకు ఇదవుతుంది. సముద్రము ఈ లోకము లేదా ఈ ప్రపంచానికి గుర్తులు కదండి. చిన్నదోనే కుటుంబానికి సాదృశ్యము. తుఫాను, గాలి, అలలు శోధనలకి, ఆటంకాలకి, ఆపదలకు గుర్తులు. మన జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరికి రాగలుగుతూ ఉన్నామా? ప్రియమైన సంగమా, నేను ఎవరినో ప్రశ్నించాలనే ఉద్దేశం కాదు, కానీ దేవుడు మనకిచ్చిన 24 గంటల్లో దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తూ ఉన్నామా? ప్రతిరోజు వాక్యపఠన, వ్యక్తిగతంగా ప్రతిరోజు ప్రార్థన, వ్యక్తిగతంగా దేవుని దగ్గరకు వచ్చి ఆయనతో సమయం గడపడం చేయగలుగుతూ ఉన్నామా? ఒకవేళ చేసినట్లయితే నీవు ఎంత ధన్యుడవో. పరిస్థితులన్నీ మిక్కిలి నిమ్మలమాయను. మనకు పరిస్థితులన్నీ మరి నిమ్మలము కావా? ఒకవేళ అప్పుడప్పుడు మనం వెనుకబడుతూ ఉంటే, అప్పుడప్పుడు మనము మర్చిపోతూ ఉంటే గనక, ప్రియమైన సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో సమయం గడపడం చాలా అవసరం అండి. వాక్యపఠన, ప్రార్థన వ్యక్తిగతంగా, కుటుంబంగా చేసుకోవడం చాలా అవసరమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసయ్య నిన్ను నన్ను ఒక మాట అడుగుతూ ఉన్నాడు. ఆ రోజు వాళ్ళని అడిగినట్టు, మీరెందుకు భయపడుతున్నారు? యేసయ్య ప్రశ్న కదండి. 40వ వచనంలో దయచేసి ఒకసారి నేను చదువుతా చూడండి. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. అదే ప్రశ్న నేడు నిన్ను నన్ను యేసయ్య అడుగుతూ ఉన్నాడు. మీరెందుకు భయపడుతున్నారు? ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? ఈ ప్రశ్నను మనము ఒక సవాలుగా తీసుకుందాం. ఎందుకండి మనకు భయము? ఎందుకండి మనకి ఇంకా నమ్మకం లేక ఉండడము? అక్కడ వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి యేసయ్య వాళ్ళని అడిగాడు. ఆ దృష్టాంతాన్ని మన జీవితంలోకి ఉన్నట్టుగా మార్చుకొని మనము భయము, ఆందోళన ఇవన్నీ వదిలి నమ్మకము కలిగి ముందుకు సాగితే ఎంత మంచిదండి. చింతలన్నీ వదిలేసేద్దాం, యేసు వైపు చూద్దాం. మరి ఆయన నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని బలిపెట్టి నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి అని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, మనము బల్లను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రశస్తమైన శరీరాన్ని, ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ బల్లలో చేయి వేద్దామా? దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు ప్రార్థనతో బల్లను సమీపిద్దామా? దేవుడు విముక్తి బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులందరినీ, కుటుంబాలను, చిన్నపిల్లలను, పెద్దవాళ్ళను, సంఘ పెద్దలను, సంఘ కాపరులను దీవించునుగాక. థ్యాంక్ యూ. బల్ల దగ్గర దేవుని వాక్యాన్ని పంచుకున్నటువంటి ప్రియులు, సంఘ పెద్దలు, దేవరాజు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి సమయంలో మనమందరం కూడా కలిసి ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ప్రభు నమ్మదగిన దేవుడు. మన తప్పిదాలను, మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసే దేవుడు. మన కొరకు సిలువలో మరణించినటువంటి దేవుడు, మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడు. మన రక్షణార్థమై ఆయన నలగొట్టబడి మన కొరకు రక్తాన్ని చిందించినటువంటి మన ప్రియ ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నటువంటి సమయము గనుక పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేసినటువంటి వాక్య భాగాన్ని నేను చదువుతాను. నేను చదివిన తర్వాత 2 నిమిషాలు సమయాన్ని మీకు ఇస్తూ ఉండగా మీరు దయచేసి మీ కుటుంబాల్లో మరి ప్రార్థన పూర్వకంగా బలలో చేయవలసిందిగా లేదా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు నేను చదువుతాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తను అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. మన ప్రభు మన కొరకు నలగొట్టబడిన ఆయన శరీరము, మన కొరకు కార్చినటువంటి ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను మరొకసారి ప్రభువుకి సమర్పించేటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక మీరందరూ కూడా కుటుంబ సమేతంగా దయచేసి ఎవరైనా ఒకరు లేదా ఇద్దరు ప్రార్థన చేయండి, లేదా వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకున్న మంచిదే. దయచేసి ఈ సమయాన్ని వ్యర్థపరచకుండా, ఈ సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ మీరు ప్రార్థనలో గడపాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దయచేసి ఈ సమయంలో మీరు ప్రార్థనలు చేస్తూ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ బల్ల ఆరాధనలో పాల్గొనాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇది బల్ల ఆరాధన సమయము, ఇది ప్రార్థన సమయము. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో, కడుగబడుము పావన రక్తం ప్రభు యేసుని ఆరాధించు. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో, కడుగబడుము పావన రక్తం ప్రభు యేసుని ఆరాధించు. స్వరూపమైనను సొగసైనను లేదు, తృణీకరింపబడెను. విసర్జించిరి మనుజులెల్లరును, దైవమే చేయి విడెను. 10,000లోన అతి సుందరుండు రూపునే కోల్పోయెను. ఆహాహా 10,000లోన అతి సుందరుండు రూపునే కోల్పోయెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో, కడుగబడుము పావన రక్తం ప్రభు యేసుని ఆరాధించు. అందరము తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, ఇంతవరకు మేము విన్నటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు నాయన. మేము కుటుంబాలుగా చేసినటువంటి ప్రార్థనలు మీరు విన్నారు, వ్యక్తిగతంగా చేసినటువంటి ప్రార్థనలు మీరు విన్నారు. మీరు మా కొరకు సిలువలో మరణించి మా కొరకు నీ శరీరాన్ని నలగొట్టబడి మీరు మా కొరకు కార్చినటువంటి రక్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా జీవితాలను, మా హృదయాలను నీకు సమర్పిస్తున్నాము నాయన. మమ్మలను మీరు క్షమించి నూతనపరిచి మరొకసారి నీ మహిమార్థమై మమ్మలను బ్రతికింప చేయమని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మిగతా కార్యక్రమంలో మీ సన్నిధి మాతో ఉంచి నీ వాక్యం చేత మాతో మాట్లాడి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ బల్లారాధనలో పాల్గొన్నటువంటి బిడ్డలందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని అందించినటువంటి దేవరాజు గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి సంఘ కార్యక్రమాల్లో కొన్ని విషయాలను మీకు అందిస్తాను, దయచేసి గమనించండి. గత వారము మన సంఘ ప్రియులు, మాకు బంధువులు, మన సంఘానికి ఎంతో సుపరిచితులు తాతపూడి
డానియల్ బెంజమిన్ గారు ప్రభునందు నిద్రించడము నిజంగా మనందరికీ బాధాకరమే. తాతపూడి డానియల్ బెంజమిన్ గారు 9వ తారీఖు ఉదయం 5 గంటలకు వారు ప్రభునందు నిద్రించారు. వారికి ఇటువంటి పరిస్థితి వస్తుందని మేము ఎవరం కూడా ఊహించలేదు. ఈ కోవిడ్ పరిస్థితి, COVID-19 కరోనా వైరస్ మరి ఎంతో భయంకరంగా ఉన్నది. ఎవరో బయట వారు తెలియనటువంటి వారు చనిపోతున్నారంటే మనకంత ఎఫెక్ట్ కాలేదు, కానీ మన సొంత వారు ఈ కరోనా వైరస్తో చనిపోతున్నారంటే అది చాలా బాధాకరం. దేవుడు ఆయనను పిలుచుకున్నటువంటి రీతి మనకు బాధాకరంగా ఉండవచ్చు, కానీ ఆయన ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి గొప్ప వ్యక్తి కనుక మరి ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నాడని మనమందరము విశ్వసిస్తూ ఉన్నాం. తన భార్య గ్రేస్ ఆంటీ కొరకు దయచేసి అందరం కూడా ప్రార్థన చేయండి. 3 కుమార్తెలు, ఇందు మరి తన కుటుంబాన్ని కొరకు, అలాగే బ్యూలా వందన తన కుటుంబం కొరకు, ఆ తర్వాత షారన్ దీనా కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నా. వారి కుటుంబ సభ్యులు, బంధువులు, రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేద్దాం. డానియల్ బెంజమిన్ గారు హాస్పిటల్లో ఉన్నప్పటి నుండి మరి హానా గ్రేస్ గారు నాకు అప్డేట్ చేస్తూనే వచ్చారు. మేమందరం కూడా ప్రార్థన చేశాము, కానీ దేవుడు తన చిత్తానుసారంగా వారిని ఇంటికి పిలుచుకున్నారు, నిత్య విశ్రాంతిలోకి పిలుచుకున్నారు. కనుక వారు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ప్రభుతో ఉన్నారని రూఢిగా నమ్ముతూ ఉన్నాము. అట్టి గొప్ప నిరీక్షణతో మనమందరం కూడా ముందుకు వెళ్దాము. మరి ప్రియ కుటుంబం కొరకు, కుటుంబ ఆదరణ కొరకు మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరము తలలు వంచినట్లయితే క్లుప్తంగా ఈ ప్రియ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ సమయంలో దుఃఖ హృదయాలతో నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. మా ప్రియులు, మా సంఘానికి తరచుగా వచ్చినటువంటి డానియల్ బెంజమిన్ గారు మా సంఘానికి నమ్మకంగా తన దశంభాగాలను పంపించినటువంటి డానియల్ బెంజమిన్, తాతపూడి డానియల్ బెంజమిన్ గారు, ఆయన మా సంఘస్థులే కాకుండా మా బంధువులు కూడా వారు ప్రభువా నీ సన్నిధికి చేరారు. గత వారము నాయన వారు లేనటువంటి లోటును ఎవరు కూడా పూర్తి చేయలేరు. అయితే ఈ సమయంలో దుఃఖ సాగరంలో ఉన్నటువంటి ప్రియ కుటుంబం కొరకు, గ్రేస్ ఆంటీ కొరకు, హిందూ కుటుంబం కొరకు, బ్యూలా వందన తన కుటుంబం కొరకు, అమెరికాలో ఉన్నటువంటి షారన్ దీనా కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలను మీరు ధైర్యపరచండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం, ఓదార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన మరి బంధువులను కూడా మీరు దర్శించి ఆదరించమని ప్రార్థిస్తూ, నీలో మాకున్నటువంటి గొప్ప నిరీక్షణను బట్టి ఆయన మేము ధైర్యంగా ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, మమ్మల్ని మేము మీ చేతిలోకి సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నటువంటి ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వారికి ప్రత్యేక అభినందనలను తెలియజేసుకుంటూ ఉన్నాము. ప్రియ కుటుంబాలను, ప్రియ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి వారము ఏదో రీతిగా జూమ్ కాల్ చేసి ఒక మీటింగ్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఏదో ఒక వార్తను వినవలసి వస్తూ ఉంది. గత వారం అంతా కూడా డానియల్ అంకుల్ గురించి ఆలోచన చేస్తూ మరి దిగులుతో ఉన్నాము. మరి దేవుని చిత్తం అయితే ఈ వారంలో మరి జూమ్ మీటింగ్స్ కానీ, జూమ్ బైబిల్ స్టడీ కానీ అవి ప్లాన్ చేస్తామని మీకు తెలియచేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలిసినట్టుగా మన చర్చ్ కొరకు ఒక కెమెరా మనము కొన్నాము. ఆ కెమెరా ద్వారానే షూటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మన సొంత కెమెరా కనుక మరి కేవలము నా ప్రీచింగ్ మట్టుకే కాదు, కానీ సంఘ పెద్దలు మరి బల్లారాధన దగ్గర మాట్లాడడము ఇవన్నీ కూడా షూట్ చేయడానికి అవకాశము కలుగుతుంది. కనుక దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం నుండి దయచేసి క్వైర్ వారు కూడా మరి వారు సిద్ధంగా ఉంటే కొన్ని పాటలు మనము లైవ్గా మనం పాడడానికి ప్రయత్నం చేద్దాం. ముందే ప్రాక్టీస్ చేసి ఇక్కడ ముందు చిన్న సెటప్ చేసుకొని దయచేసి యవన బిడ్డలు సహకరించండి. ఇది దేవుని పని, దేవుని ఆరాధిస్తున్నాం కనుక మీరందరూ కూడా ఆశతో రావాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతూ ఉన్నాం.
దేవుని చిత్తం అయితే క్వైర్ని కూడా ప్రారంభించాలని ఇష్టపడుతూ ఉన్నాము. దయచేసి పాడగలిగినటువంటి వారందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని మనం విందాము. దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. ప్రాముఖ్యంగా సర్మన్ సిరీస్ ఆన్ ప్రావర్బ్స్, సామెతల మీద మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారము నాకు అనారోగ్యంగా ఉండింది కనుక నా స్నేహితుడు దైవజనులు పాస్టర్ సైలస్ గారు మరి ప్రావర్బ్స్ మీదనే ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చారు. వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మరొకసారి సామెతలను మనము ధ్యానం చేద్దాం. మీరందరూ కూడా మీ బైబిల్స్ తీసినట్లయితే సామెతలు 1వ అధ్యాయాన్ని మనము తీసి పెడదాము. ఈరోజు దేవుడు ఏమి మాట్లాడబోతూ ఉన్నాడో, మనము ఏమి ధ్యానము చేయబోతూ ఉన్నామో మనము కలిసి మనము చదువుదాము, కలిసి ధ్యానం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడునట్లు మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. వాక్యమై ఉన్న దేవా, నీ వైపు చూస్తూ ఉన్నాము. నీ వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉండగా, సామెతల్లో నుండి ధ్యానం చేస్తూ ఉండగా మీ స్వరాన్ని మాకు వినిపించండి. నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించి దీవించి వాక్యం చేత మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ మా జీవితాలను నీకు సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి గమనించండి, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయకముందు మరొక అనౌన్స్మెంట్ నేను చెప్పడం మర్చిపోయాను. ఈ వారము దేవరాజు గారు మరి బల్లారాధన దగ్గర వాక్యం అందించారు. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారము సంఘ పెద్దలు జాన్ రాజు గారు దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాము. వారు సిద్ధపడి ఉండాల్సిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. సామెతలు, దయచేసి మీరందరూ కూడా మీ బైబిల్స్ తీసినట్లయితే సామెతలు 1వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రారంభిస్తూ ఉన్నాము, ఇంట్రడక్షన్ పార్ట్లోనే ఉన్నాము. ఈరోజు కూడా కేవలం ఒక చిన్న అవుట్లైన్ని మనము చూసి మనము ముందుకు వెళ్దాం. గత వారములో నేను బోధించినటువంటి వారములో మనము కొన్ని విషయాలను మనము ధ్యానం చేసాం. ప్రావర్బ్స్, సామెతలు అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ప్రావర్బ్స్ అంటే కంపారిజన్, పోల్చడము అనేటువంటి విషయాన్ని చూసాము. ఈ సామెతల్లో ఉన్నటువంటి ఒక థీమ్ వర్స్ అంశాన్ని చూసాం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనేటువంటి మాటను చూసాము. ఆ ఉద్దేశాన్ని చూసాం. దేవుని ఘనపరచడానికి, సరి అయినటువంటి తీర్మానాలు తీసుకోవడానికి, క్రీస్తులాగా మనము జీవించడానికి, ప్రభు యొక్క స్టాండర్డ్స్ని మనము మీట్ కావడానికి కొన్ని విషయాలను మనము ధ్యానం చేసాం. ఆథర్ గురించి మనం చూసాం. ఎవరు ఈ సామెతలు రాశారు? జ్ఞాని అయినటువంటి రాజైన, ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు అని మనం 1వ వచనంలోనే చూసాం. సొలొమోను మహారాజు ఈ సామెతలను రాశాడు. ఆయన పలికినటువంటి కొన్ని జ్ఞానముతో పలికినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ని కంపైల్ చేసి అవన్నీ కూడా దాదాపు 29 అధ్యాయాల వరకు సొలొమోను పలికినటువంటి బోధించినటువంటి సామెతలను వారు కూర్చారు. చివరి 2 అధ్యాయాలను మనం గమనించినట్లయితే 30-31వ అధ్యాయము, 30వ అధ్యాయము సొలొమోను మహారాజు రాయలేదు. 31వ అధ్యాయం కూడా సొలొమోను మహారాజు రాయలేదు. 30వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే 1వ వచనంలోనే దైవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆగూరు అనేటువంటి ఒక వ్యక్తి ఆయన 30వ అధ్యాయాన్ని ఆయన రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తన సొంత జ్ఞానము చేత ఏ రీతిగా ఆయన విఫలుడయ్యాడో, ఆ తర్వాత దేవుని జ్ఞానమును ఏ రీతిగా ఆశ్రయించాడో, దేవుని జ్ఞానమును మరి స్క్రిప్చర్స్ ద్వారా, దేవుని ధర్మశాస్త్రములో ఆయన జ్ఞానాన్ని ఏ రీతిగా పొందుకున్నాడో ఆ విషయాలను ఆయన రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 31వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఒక రాజైన లముయేలు మాటలు. ఏం మాట్లాడుతున్నాడు ఈ రాజు? లముయేల్ అనేటువంటి ఈ రాజు తన తల్లి అతనికి ఉపదేశించిన దైవోక్తి అంటే దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వాక్కు.
దేవుని మాటలు అని. ఈ రాజు అయినటువంటి లమూయేలు తల్లికి దేవుడు ఇచ్చినటువంటి మాటలను 31వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. కనుక గమనించండి, చివరి 2 అధ్యాయాలు సొలొమోను మహారాజు రాయలేదు. 1 నుండి 29 అధ్యాయాలు సొలొమోను పలికినటువంటి మాటలు కానీ, ఆయన రాసినటువంటి జ్ఞానంతో రాసినటువంటి మాటలు కానీ మనము చూడవచ్చు. సొలొమోను సామెతలు ఇవి. 1వ అధ్యాయము 1వ వచనంలో మీరు గమనించినట్లయితే రాజైన ఇశ్రాయేలు రాజైన సొలొమోను, మనము 2 పేర్లు చూసాం కదా, దావీదు పేరు చూస్తూ ఉన్నాము, సొలొమోను పేరు చూస్తూ ఉన్నాం. దావీదు తన జీవితంలో జ్ఞానము లేనటువంటి కొన్ని పనులు చేసినా కూడా, ఆయన పాపము చేసినా కూడా, ఆయన దేవునికి ఎంత సన్నిహితుడయ్యాడంటే ఆయన దేవుని హృదయానుసారుడు అని ఆయన పిలువబడ్డాడు. ఎంత గొప్ప విషయం! ఆయనకు అంత జ్ఞానము, సొలొమోన్ అంత జ్ఞానము లేకపోయినప్పటికీ కూడా ఆయన దేవునికి ఇష్టమైనటువంటి జీవితము, దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడని మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను ఒక తట్టు, తన దావీదు కుమారుడైనటువంటి సొలొమోన్ అయితే దేవుడిని జ్ఞానం అడిగాడు. అయ్యా, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు నీ జ్ఞానము కావాలి అని అడిగినప్పుడు దేవుడు ఆయనకు ఎంతో జ్ఞానమునిచ్చాడు. కేవలము ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానమే కాదు, అన్ని విషయాల్లో, అన్ని ఏరియాస్లో మీరు గమనించండి. పక్షుల గురించి, వృక్షాల గురించి, ఈ స్టడీడ్ అబౌట్ బాటనీ, ఈ స్టడీడ్ అబౌట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, జూవాలజీ, ఇవన్నీ కూడా సొలొమోను ఎక్కడ కూడా చదువుకోలేదు, కానీ దేవుడు ఆయనకు అంతగా జ్ఞానం ఇచ్చాడు. ఆయన జ్ఞానపు మాటలు వినడానికి ఎంతోమంది దూరదేశం నుండి ఆయన యొద్దకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంత జ్ఞానము కలిగినటువంటి వాడైనా కూడా ఆయన, మీరు గమనించండి, ఆయన జీవితంలో ఆయన విఫలుడయ్యాడు. ఎందుకంటే అన్య దేవతలను పూజించేటువంటి స్త్రీలను ఆయన వివాహం ఆడి ఆయన జీవితాన్ని నాశనం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హీ మ్యారీడ్ ఉమెన్ హూ వర్షిప్డ్ పేగన్ గాడ్స్. యు సీ, దో హీ హ్యాడ్ లాట్ ఆఫ్ విజ్డమ్, he could not live up to the standards of God. కనుక ఈ 1వ వచనంలో ఈ ఇద్దరిని మనం గమనించినట్లయితే మనకు కేవలము జ్ఞానం ఉంటే సరిపోదు, మనము దేవునికి ఇష్టలమై కూడా జీవించాలి దావీదులాగా. కనుక 2 పేర్లు అక్కడ మెన్షన్ అయింది కాబట్టి వారి ఇద్దరి జీవితాలను మనం చూసాం. అంతేకాకుండా ఇక్కడ మీరు సొలొమోనుకు ఇవ్వబడినటువంటి బిరుదును అక్కడ రాయబడి ఉన్నది. రాజైన సొలొమోను అని రాయబడి ఉంది. ఇశ్రాయేలు రాజైన సొలొమోను, ఆయన పోస్ట్ అక్కడ మెన్షన్ చేయబడి ఉంది. ఆయన పోస్ట్ ఏంటి? ఆయన రాజు, హీఈస్ అ కింగ్. దాదాపు 40 సంవత్సరాలు ఆయన రాజుగా పరిపాలించాడు. ఆ కాలంలో ఏ రాజైనా కూడా రాజసింహాసనం మీదకి వచ్చిన ప్రతివాడు, ప్రతి వ్యక్తి ఆయన కొన్ని విషయాలు చేయాలి. ఏదో రాజు అయినాడు కదా అని ఇష్టానుసారంగా పరిపాలించడానికి లేదు. There is something that he has to do. Every king ought to do few things when he is seated on that throne. సింహాసనం మీద కూర్చుండబెట్టిన తర్వాత ఆ రాజు చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. కేవలం సొలొమోను మహారాజే కాదు, ఆ కాలంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఈ పనులు ఖచ్చితంగా చేయాలి కదా. ఇప్పుడున్నటువంటి కాంటెక్స్ట్లో మనం కింగ్స్ని కానీ రాజులను కానీ మనం చూడం, మనము లీడర్స్ని చూస్తూ ఉన్నాం. వి సీ మినిస్టర్స్ కదా, మన దేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రిని చూస్తూ ఉన్నాం, ఎంతోమంది లీడర్స్ని చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా ఏదో ఒక రూపాన మనం కూడా లీడర్షిప్ పొజిషన్లోకి వస్తాం. ఈ లీడర్షిప్ పొజిషన్ అంటే ఏదో గొప్ప రాజు అయి ఉండాలని, ఏదో మినిస్టర్ అయి ఉండాలనే కాదు. అది దేవుని సేవలో ఉన్నటువంటి సంఘ పెద్దలే కావచ్చు, వాక్య పరిచర్య చేస్తున్నటువంటి వారే కావచ్చు, లేదా మీ ఉద్యోగాలలో మీ కింద దేవుడు కొంతమందిని ఉంచాడేమో, వారి మీద మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడేమో, ఆ లీడర్షిప్ దేవుడు ఇచ్చాడేమో. ఇంట్లో తల్లిదండ్రులు కూడా, దట్ ఈజ్ ఆల్సో లీడర్షిప్. తల్లిదండ్రులకు కూడా లీడర్షిప్ పొజిషన్ని దేవుడు ఇచ్చాడు. మీకు పిల్లల్ని ఇచ్చినప్పుడు వారి మీద మీకు ఉండవలసినటువంటి అధికారము కదా. ఏ విషయంలో చూసినా కూడా మనం ఏదో ఒక రీతిగా మనము కూడా లీడర్షిప్ పొజిషన్లోకి వస్తాం. కనుక లీడర్స్గా ఉన్నటువంటి ప్రతివారు, ఆ కాలంలో రాజులు ఏం చేశారో మనం కూడా అది చేయవలసి ఉన్నదే. గమనించండి, వారు ఏం చేశారు?
ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 18వ వచనం నుండి నేను చదువుతాను. ఇఫ్ యూ హ్యావ్ యువర్ బైబిల్స్ ఓపెన్, ప్లీజ్ టర్న్ విత్ మీ టు డ్యూటరానమీ చాప్టర్ 17 వర్సెస్ 18. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుదాం. దయచేసి అందరూ కూడా బైబిల్స్లో చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 17:18. మరియు అతడు రాజసింహాసనమందు ఆసీనుడైన తర్వాత, అంటే ఒక రాజు నియమించబడిన తర్వాత, ఆయన రాజసింహాసనం మీద ఆసీనుడైన తర్వాత ఆయన చేయవలసినటువంటి మొట్టమొదటి పని మీరు గమనించండి. లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. గమనించారా? సింహాసనం మీద ఆసీనుడైన తర్వాత ఆ రాజు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, ఆయన లేవీయులైన యాజకుల స్వాధీనంలో ధర్మశాస్త్రం ఉంది, గ్రంథం ఉన్నది. ఆ రాజ్యంలో ఒకే ఒక ధర్మశాస్త్రము, ఒక బుక్, ద లా ఆఫ్ గాడ్, ధర్మశాస్త్రము తోరాహు, అది లేవీయుల యొద్ద ఉండింది. వారి స్వాధీనంలో, లేవీయుల స్వాధీనంలో ఆ ధర్మశాస్త్రము ఉండింది. అయితే ఈ రాజు ఏం చేయాలంటే, ఆ గ్రంథముకు లేదా ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలను. ఒక ప్రతిని అంటే ఒక కాపీ. ఆ ధర్మశాస్త్రంలో ఉంది కదా, అది లేవీయుల దగ్గర ఉండనియండి అని కాకుండా, ఈ రాజు ఏం చేయాలంటే వెంటనే ఆ ధర్మశాస్త్రంది ఒక కాపీ ఈయన రాసుకోవాలంట. రాయించుకోవడం కూడా కాదు, హీ హ్యాస్ టు రైట్ ఆన్ హిజ్ ఓన్. హీ హ్యాస్ టు మేక్ అ కాపీ ఆఫ్ ద లా ఆఫ్ గాడ్. ధర్మశాస్త్రం యొక్క ఒక ప్రతిని ఈ రాజు రాసుకోవాలి. రెండోది, అది ఆయన యొద్ద ఉండవలను. ఇట్ హ్యాస్ టు బీ విత్ దెమ్. హౌ మెనీ ఆఫ్ us హ్యావ్ దేర్ ఓన్ బైబిల్స్? ఎంతమందికి వారి సొంత బైబిల్ ఉన్నది? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ యువర్ ఓన్ కాపీ ఆఫ్ యువర్ బైబిల్. చాలా కుటుంబాల్లో కుటుంబానికి ఒక బైబిల్ ఉంటుంది. డాడీ దగ్గర ఉంటే సరిపోతుంది అనుకుంటారు, లేకపోతే మమ్మీ దగ్గర ఉంటే సరిపోతుంది అనుకుంటారు. ప్రతి వారి దగ్గర ఒక బైబిల్ ఉండాలి, ఒక కాపీ ఉండాలి. మీరు గమనించండి, అది అతని యొద్ద ఉండవలను. ఆ కాలంలో రాజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కాపీ ఆయన దగ్గర ఉండవలసి ఉండింది. ఐ థింక్ 2 generations బ్యాక్, ఒక 2 తరముల ముందు మనం చూసినట్లయితే, మా తాతవారు కానీ, నేను కొంతమంది గొప్ప దైవజనుల యొద్ద నేను గమనించిన విషయం ఏంటంటే, వారి పాకెట్స్లో డబ్బులు మాత్రమే కాదు, పర్సు మాత్రమే కాదు, కానీ ఒక చిన్న పాకెట్ బైబిల్ కూడా ఉండేది. మీరు ఎప్పుడన్నా నోటీస్ చేశారో లేదో, ఒక రెడ్ కలర్ కానీ ఒక బ్లూ కలర్ కానీ బైబిల్ ఖచ్చితంగా వారి పేరు రాసి వారు ఒక కాపీ వారు ఉంచుకునేవారు. ఈ కాలంలో మనము అంత సాహసం చేయడం లేదు. ఎవరం కూడా జోబులో ఒక చిన్న న్యూ టెస్ట్మెంట్ బైబిల్ పెట్టుకొని తిరిగే సమయాల్లో మనం లేము. ఎందుకంటే ఫోన్స్లో బైబిల్ ఉంది ఆల్రెడీ. ఫోన్స్లో బైబిల్ యాప్స్ వచ్చాయి కనుక అందరు కూడా ఫోన్స్లో బైబిల్స్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అయితే ఇది ఉండాలి. అంతేకాకుండా వీరు ఏం చేయాలంటే, మీరు గమనించండి 19వ వచనంలో, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్య దీర్ఘశాంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మశాస్త్రము విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తన బ్రతుకు దినములంతటను ఆ గ్రంథమును చదువుచుండవలను. గమనించారా? హీ హ్యాస్ అ రూల్ దట్ హీ హ్యాస్ టు ఫాలో. కేవలము ఆ గ్రంథంని ఒక ప్రతిగా చేసుకొని, ఒక కాపీ చేసుకొని ఆయన దగ్గర ఉంచుకోవడమే కాదు, కానీ తన సహోదరుల మీద గర్వించకుండా ఉండడానికి, అంతేకాకుండా ప్రాముఖ్యంగా తన దేవుడైన యెహోవాకు భయపడి, యు సీ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయము ఎప్పుడు వస్తుందంటే, వెన్ యూ రీడ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మనం చదివిన ప్రతిసారి we will have that reverence of fearing God. దేవుని యందు భయం అంటే, it is not a feeling of terror.
ఏదో భూతమో దయ్యమో అనేటువంటి భయం కాదు. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సెన్స్ ఆఫ్ రెవరెన్స్ అండ్ ఆ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల ఒక దైవికమైనటువంటి ఒక గౌరవము, దైవికమైనటువంటి ఒక భక్తి ప్రదర్శించడం. అది ఏ రీతిగా వస్తుందంట? దేవుని వాక్యము చదివినప్పుడు. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఇతరుల మీద గర్వించరంట. దే విల్ నాట్ ఫీల్ ప్రౌడ్ ఆన్ సంబడి ఎల్స్. దే విల్ నాట్ ఫీల్ ప్రైడ్ ఇన్ దర్ లైఫ్స్. వారు గర్వించరు. అంతేకాకుండా వారు ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండునట్లు దేవుని ధర్మశాస్త్రాన్ని ఉన్నట్టుగా పాటించడానికి, కుడికి కానీ ఎడమకు కానీ వారు తప్పిపోకుండా యెహోషువని దేవుడు నాయకత్వంలోకి తీసుకున్న తర్వాత మీరు గమనించండి, మోషే చనిపోయాడు. యెహోషువని దేవుడు నాయకునిగా ఎంచుకున్న తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడినటువంటి మాటను నేను చదువుతాను. యెహోషువ 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి అంటే ధర్మశాస్త్రము నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. See? And it is not just for Joshua, it was for all the kings in those days that they fear God. చూడండి, వారు ధర్మశాస్త్రంది ఒక కాపీ చేసుకోవాలి, ఒక ప్రతిని వారు చేసుకోవాలి. రెండోది అది వారి యొద్ద ఉంచుకోవాలి. మూడవది వారు దేవుని యందు భయపడాలి. ఎందుకు యెహోవా యందు భయపడాలంటే వారు ఆ దేవుని యందలి భయముతో వారు తన సహోదరుల మీద గర్వించరు. అంతేకాకుండా ఆయన తన కుటుంబం అంతా దీర్ఘాయుష్మంతులు అవుతారని ఒక ఆశీర్వాదము. అంతేకాకుండా ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యములన్నిటినీ, ఆ కట్టడలన్నిటినీ అనుసరించి నడువ నేర్చుకొనుటకు దే హ్యావ్ టు లెర్న్ ఎవ్రీ డే. వై డు వి రీడ్ బైబిల్ ఎవ్రీ డే? సో దట్ వి లెర్న్ ఎవ్రీ డే. కేవలము ఆత్మీయమైన విషయాలు మనము ధ్యానము చేయటమే కాదు, నైతిక విలువలు కలిగినటువంటి శ్రేష్టమైన సత్యాలు కూడా మనం నేర్చుకుంటాం. ప్రావర్బ్స్లో ఉన్నవన్నీ కూడా మీరు గమనించినట్లయితే ప్రావర్బ్స్లో ప్రామిసెస్ లేవు, వాగ్దానాలు లేవు. ప్రావర్బ్స్ ఈజ్ నాట్ లా. ప్రావర్బ్స్ సామెతలు మనం చదువుతూ ఉన్నాం కదా, ఇది మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కూడా కాదు. ఇది కేవలము నైతిక విలువలు కలిగినటువంటి కొన్ని సూత్రాలు. ఈ లోకంలో దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడానికి, యథార్థంగా జీవించడానికి, నీతిగా జీవించడానికి కొన్ని సత్యాలు, కొన్ని సూత్రాలు మనకు నేర్పిస్తూ ఉంది. కనుక ఈ ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను మీరు గమనించండి. ఆ కాలంలో రాజులు కూడా ఈ గ్రంథాన్ని వారు బ్రతుకు దినములంతటను ఆ గ్రంథము చదువుచుండవలను. యాజ్ లాంగ్ యాజ్ దే లివ్డ్ దే వర్ సపోజ్డ్ టు రీడ్ ద లా ఆఫ్ గాడ్. ధర్మశాస్త్రాన్ని చదివేటువంటి వారని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రతి రాజు ఆ పని చేసేవాడు. మరి సామెతలు రాసినటువంటి ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను కూడా ఆ పని చేసి ఉండవచ్చు. దేవుని ధర్మశాస్త్రాన్ని అంతగా చదివినటువంటి వాడు కనుక దేవుడు అతనికి అంత జ్ఞానం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనాన్ని మీరు గమనించండి. లెట్స్ గో టు వర్స్ 2. సామెతల 1వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ పర్పస్ రాస్తూ ఉన్నాడు. ఈ మొదటి 9 వచనాలు మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ లైక్ అన్ ఇంట్రొడక్షన్. నా కుమారుడా, ఒక తండ్రి తన కుమారునికి ఉపదేశించినట్టుగా ఒక ఇంట్రొడక్షన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ మొదటి 9 వచనాలు మనము ధ్యానం చేద్దాం. ఈరోజు ఎన్ని వచనాలు చేస్తామో ఒకసారి మనం చూద్దాము. 2వ వచనాన్ని మీరు గమనించినట్లయితే వాట్ ఈస్ ద పర్పస్? ఏదో అభ్యసించుటకంట. ఏమి అభ్యసించుటకు? 2 విషయాలు, జ్ఞానము, ఉపదేశము. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు. అభ్యసించడం అంటే టు గెయిన్ సంథింగ్, టు రిసీవ్, పొందుకోవడం. అభ్యసించడం, ప్రాక్టీస్ చేయడం, అభ్యసించడం, దాంట్లో ట్రైనింగ్ పొందడం. జ్ఞానమును అభ్యసించడం.
మరి గమనించండి, జ్ఞానమును అభ్యసించడం అంటే, జ్ఞానము ఎవరు అని మనము చూసాము? జ్ఞానము క్రీస్తే. కొలసీలకు రాసిన పత్రికలో ఆ మాటను చూసాం కదా. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నవి. క్రీస్తు మనకు జ్ఞానమై ఉన్నాడు. మనకు జ్ఞానము కావాలి అంటే మనము దేవుణ్ణి తెలుసుకోవాలి. ద మోర్ యు గెట్ టు నో గాడ్, ద మోర్ యు గెట్ టు నో క్రైస్ట్, ద మోర్ విజ్డమ్ యు గెట్. జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలంటే, అభ్యసించాలంటే ప్రభువుని మనము తెలుసుకోవాలి, క్రీస్తుని మనం తెలుసుకోవాలి. పౌలు అంటాడు, పౌలు చాలా లోక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, మంచి చదివినటువంటి వ్యక్తి. ఆయన అంటాడు, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను అనుకున్నాను, కానీ నేను ఇప్పుడు క్రీస్తుని పట్టుకొని ఉన్నాను అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. అందుకొరకే నేను ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అని రాస్తాడు. ఇంతవరకు నాకు ఉన్నటువంటి జ్ఞానము నేను పెంటతో ఎంచుకుంటూ ఉన్నాను అంటాడు. ఈ లోకంలో మనందరికీ కూడా ఎన్నో విధాలుగా జ్ఞానము ఉండవచ్చు. కొంతమంది ఎడ్యుకేషన్లో, చదువు విషయంలో వారు జ్ఞానవంతులుగా ఉండవచ్చు. ఫస్ట్ ర్యాంక్ వచ్చేటువంటి వారు ఉన్నారు. మేము ఫస్ట్ ర్యాంక్ వచ్చేటువంటి బ్యాచ్లో లేము. నేను, మా ఫ్రెండ్స్, మా వినీత్, మేమందరం కూడా మేము మ్యాథ్స్ ట్యూషన్కి వెళ్ళినప్పుడు ముందు బెంచ్లో కూర్చొని టకటక సమ్స్ చేసేటువంటి వారు, లెక్కలు చేసేటువంటి వారు మా సార్ని చూసి మేమందరం కూడా ఆశ్చర్యపోయేవారు. వీరికి ఇంత తెలివి ఎట్లా వచ్చింది, ఇన్ని ఫార్ములాస్ ఎట్లా బట్టి కొట్టగలుగుతున్నారు అని ఆశ్చర్యపోయేవాళ్ళు. చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం కొందరికి ఉంటుంది, కొందరికి ఉండకపోవచ్చు. కరెంట్ అఫైర్స్, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత లోక సంబంధమైనటువంటి జ్ఞానము కొంతమందికి ఎక్కువగా ఉండవచ్చు. రాష్ట్రాల గురించి, పట్టణాల గురించి, దేశం గురించి, లీడర్షిప్ గురించి, ఎవరు లీడర్స్ ఎక్కడ ఉన్నారు, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతున్నాయి అనే విషయాల్లో చాలామందికి చాలా జ్ఞానం ఉండవచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము కంటే కూడా, ఈ లోకము మనకు ఇచ్చినటువంటి జ్ఞానము కంటే కూడా, ఈ లోకంలో ఈ చదువులు ఇచ్చినటువంటి జ్ఞానం కంటే కూడా, అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి జ్ఞానము క్రీస్తుని మనము సంపాదించినప్పుడు, క్రీస్తుని మనము పొందుకున్నప్పుడు, క్రీస్తుని మనము తెలుసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ద మోర్ యు గెట్ టు నో హూ క్రైస్ట్ ఇస్, ద మోర్ విజ్డమ్ యు గెట్. ద మోర్ యు గెట్ టు నో హూ క్రైస్ట్ ఇస్, ద మోర్ గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అంతగా ఆశీర్వదిస్తాడు ఎప్పుడు నీవు దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఆశ నీకు కలిగినప్పుడు. యాకోబు జీవితాన్ని మీరు గమనించారా? మనము యాకోబుతో యాత్ర అనేటువంటి ఒక సిరీస్ కూడా చేసాం కదా. అందులో ఒక మాటను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 32వ అధ్యాయంలో 22 నుంచి మనం గమనించినట్లయితే పెనుయేలు అనుభవాన్ని మనం చూసాం కదా. యాకోబు ఒక నరునితో ఒక రాత్రి అంతా పెనుగులాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ నరుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలనని ఆ నరుడు విన్నప్పుడు ఆయన తొడగూటి మీద కొట్టి ఈయన ఇప్పటికైనా వదిలేస్తాడని ట్రై చేస్తాడు, కానీ యాకోబు వదలలేదు. హీ వాజ్ హోల్డింగ్ ఆన్ టు దట్ మ్యాన్ వెరీ టైట్. చాలా గట్టిగా పట్టుకొని ఉన్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను వదిలిపెడతానన్నాడు. అయితే ఆ నరుడు అడిగినటువంటి మాట ఏంటంటే, నీ పేరేంటయ్యా అని అడిగాడు. అయితే నా పేరు యాకోబు అని చెప్పాడు. 20 సంవత్సరాల క్రితము మరి నీ తండ్రి నీ పేరేంది అని అడిగినప్పుడు నీవు ఏశావు వేషం వేసుకొని వెళ్ళావు. అప్పుడు పైన చర్మం అంతా ఏశావు లాగుంది, కానీ నీ స్వరం అంతా యాకోబు లాగుంది అని తన తండ్రి అడిగినప్పటికీ కూడా తండ్రిని మోసం చేశాడు. నేను ఏశావునే నాయన అని ఆ తండ్రిని మోసం చేసి ఆ పెద్ద కుమారునికి, జ్యేష్ఠ కుమారునికి రావాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ దొంగలించినటువంటి యాకోబు ఇప్పుడు ఆ దేవుని సన్నిధిలో ఆయన ఆ నరునితో ఆ పెనుగులాడుతూ ఉన్నప్పుడు ఆయన అబద్ధం ఆడలేకపోయాడు. నా పేరు యాకోబే అంటాడు. ఆ తర్వాత మీరు గమనించండి, జరిగినటువంటి విషయం ఏంటంటే అప్పుడు 29వ వచనంలో, అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. ఆ నరుణ్ణి అడుగుతూ ఉన్నాడు, నీ పేరేంటి? నువ్వు నా పేరు అడిగావు, నేను యాకోబు అని చెప్పాను, నీ పేరేంటి దయచేసి చెప్పు అని అడిగినప్పుడు వెంటనే ఆయన ఇచ్చినటువంటి జవాబు చూడండి. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి
అక్కడే అతనిని ఆశీర్వదించెను. ఇందులో ఒక శ్రేష్టమైన సత్యం ఉన్న. దెర్ ఇస్ అ మెసేజ్ ఇన్ దిస్ వర్స్. ఎందుకు నా పేరు అడుగుతున్నావని అక్కడే ఆయనను ఆశీర్వదించడం ఏంటి? ఎందుకంటే యాకోబు నన్ను ఆశీర్వదించిన ఈ వ్యక్తి ఎవరు అని తెలుసుకోవాలనేటువంటి ఆశ ఆయనలో ప్రారంభమైంది. నన్ను ఆశీర్వదించినటువంటి ఈ నరుడు ఎవరు నేను తెలుసుకోవాలి. నీ పేరేంటయ్యా, నీ పేరేంటి నాకు దయచేసి తెలియచేయండి అని అడిగాడు. అందును బట్టి ఆయనను అక్కడే ఆశీర్వదించాడు. మీరు గమనించండి, ద మోమెంట్ యూ స్టార్ట్ టు లెర్న్ అబౌట్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు గురించి తెలుసుకోవడానికి, క్రీస్తు గురించి నేర్చుకోవడానికి మీరు ఎప్పుడైతే ఆ ప్రయత్నం చేస్తారో దేవుడు అప్పుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో కూడా ప్రభు పలికినటువంటి మాటలను నేను ఒకటి చెప్పి ముందుకు వెళ్తాను. 9వ అధ్యాయము 23-24 వచనాలు మీరు గమనించండి. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌరత్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. దేన్ని బట్టి యెహోవా ఆనందిస్తాడంట? దేవుడిని తెలుసుకునే విషయంలో, పరిశీలించి తెలుసుకునే విషయంలో. వీ షుడ్ మేక్ ఆల్ ఎఫర్ట్స్ టు నో హూ ఆర్ గాడ్ ఇస్. క్రీస్తుని తెలుసుకునే విషయంలో కనుక జ్ఞానము అభ్యసించుటను, జ్ఞానం అంటే క్రీస్తు కనుక క్రీస్తుని తెలుసుకునే విషయంలో. ఆ తర్వాత జ్ఞానము 2వ వచనం, సామెతలు 1వ అధ్యాయం 2వ వచనం, జ్ఞానమును ఉపదేశమును. ఉపదేశం అంటే ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ ఎవరిస్తారు? సాధారణంగా కోచ్. ఎవరైనా పిల్లలు మరి ఏదైనా ఆట పోటీలు నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక కోచ్ ఉంటాడు, ట్రైనర్ ఉంటాడు, ఇన్స్ట్రక్టర్ ఉంటాడు, ఇన్స్ట్రక్ట్ చేసేటువంటి వారు. ఈదడం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు, స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కోచ్ ఒక బుక్ ఇచ్చి, దీంట్లో ఎట్లాగా ఈదాలో రాయబడి ఉంది బాబు, నువ్వు బాగా చదువుకొనిరా అని ఆయన చదువుకొని వచ్చిన తర్వాత నీళ్ళల్లోకి తోసివేయడే. ఆ స్విమ్మింగ్ కోచ్ ఏం చేస్తాడంటే ఆ వ్యక్తితో నీళ్ళల్లో దిగి ఒక రాడ్ని పట్టుకోమని చెప్పి కాళ్ళు కొట్టడము, చేతులు కొట్టడము, బ్యాలెన్సింగ్ చేయడము, నీళ్ళలో మునగడము, ఇవన్నీ కూడా దగ్గరుండి నేర్పిస్తాడు, ఇన్స్ట్రక్ట్ చేస్తారు. మన జీవితంలో మనము ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా మనము జీవిస్తే దేవుని గణపరచగలుగుతామో సామెతల్లో మన కొరకు ఇన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నది. దేర్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అస్. కనుక జ్ఞానము ఉపదేశము అభ్యసించుటకు, వివేక సల్లాపములను గ్రహించుటకు. సల్లాపములు, వివేక సల్లాపములు అంటే అడ్వైజెస్, కొన్ని ఇన్సైట్స్, వైజ్ ఇన్సైట్స్. ఎన్నో వాయిసెస్, ఎన్నో స్వరాలు, ఎన్నో అడ్వైజెస్ మనం ఈ లోకంలో వింటూ ఉంటాం. ఈ లోక విషయంలో ఎంతో అనుభవం కలిగినటువంటి వారి దగ్గర మంచి సలహాలు మనం వింటూ ఉంటాం, జ్ఞానముతో నిండిన సలహాలు మనం వింటూ ఉంటాం, తెలివి వివేకంతో ఉన్నటువంటి సలహాలు మనం వింటూ ఉంటాం. దేవుని వాక్యాన్ని, ప్రాముఖ్యంగా సామెతలు మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వివేక సల్లాపములను, ఇట్ విల్ గివ్ అస్ ద రైట్ ఇన్సైట్స్, వైజ్ ఇన్సైట్స్ టు లివ్ అ బెటర్ లైఫ్. 3వ వచనం మీరు గమనించండి. అంతేకాకుండా ఈ సామెతలు ఎందుకు మనం చదువుతామంటే 3వ వచనంలో నీతి, న్యాయ, యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశములను నొందుటకును. నీతి అంటే రైచస్ లివింగ్, అంటే టు డూ వాట్ ఈస్ రైట్, ఏది కరెక్టో, ఏది నీతి కలిగిందో, ఏది కరెక్టో అది చేయడానికి, న్యాయంగా జీవించడానికి,
అన్యాయమైనటువంటి పనులు, అన్యాయమైనటువంటి మాటలు మాట్లాడకుండా యథార్థంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బయట చూసేటువంటి వారు అరే ఎంత యథార్థవంతుడు అని అనుకుంటారే కానీ దేవుడు హృదయాలను పరీక్షించే దేవుడు కనుక హృదయపూర్వకంగా ఏ రీతిగా యథార్థంగా ఉండవచ్చో, ఏ రీతిగా యథార్థంగా మన జీవితాలను పరీక్షించుకుంటామో, యథార్థంగా మనం ఇచ్చే విషయంలో యథార్థంగా మనం అనుసరించుటకు, యథార్థతలను అనుసరించుటకు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశంలో నందుటకు. బుద్ధి కుశలత, కుశలత అంటే స్కిల్ఫుల్ లివింగ్. నిర్గమకాండము 31వ అధ్యాయంలో నేను త్వరగా చదువుతాను. 31 నిర్గమకాండము 31వ అధ్యాయంలో దేవుడు మోషేని పిలిచి, అయ్యా నేను యూదా గోత్రంలో నుండి కొంతమందిని నేను ఏర్పాటు చేసుకున్నాను. వారు దేని కొరకు ఏర్పాటు చేయబడ్డారంటే మీరు గమనించండి 3వ వచనంలో, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారంతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేయుచున్నాను. గమనించారా? వీరంట ఎట్లాంటి వారిని దేవుడు యూదా గోత్రం నుండి సెలెక్ట్ చేస్తాడంటే, వీరంట విచిత్రమైనటువంటి పనులు. అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు వారు చెక్కతో పని చేసిన, బంగారము వెండి ఇత్తడితో చేసిన, రత్నములను సానబెట్టే విషయంలో కూడా అరే ఎట్లా చేసిండు భయ్యన, హౌ కుడ్ హీ డూ దిస్, ఇంత స్కిల్ఫుల్ ఆర్ట్ ఏ రీతిగా వచ్చింది, ఇంత స్కిల్ఫుల్గా ఈ చెక్కతో ఇది ఎలాగ చేయగలిగాడు అని ప్రజలు ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు వారికి ఈ గమనించండి జ్ఞాన విద్యను, వివేకములను, సమస్తమైన పనుల నేర్పును, పనులలో స్కిల్ఫుల్నెస్. ఇప్పుడు అంతా మిషనరీ వచ్చింది కాబట్టి మిషన్స్తో పనులు చేస్తున్నారు. ఆ కాలంలో మోషే కాలంలో మిషన్స్ ఉన్నాయా? లేదు. ఏది చేసినా వారు చేత్తో చేయవలసిందే. వారు వారి జ్ఞానమును ఉపయోగిస్తూ, దేవుడిచ్చినటువంటి జ్ఞానమును వివేకమును ఉపయోగిస్తూ వారు ఎన్నో పనులు చేసేటువంటి వారు, విచిత్రమైనటువంటి పనులు చేసేటువంటి వారు, అందరూ ఆశ్చర్యపడేటువంటి పనులు చేసేటువంటి వారు. అట్టి వారికంట దేవుడు ఆ దేవుని ఆత్మపూర్ణునిగా వారిని చేశాడంట. దే వర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఏ పని చేసినా కూడా ఇది ఏ రీతిగా వారు చేయగలిగారు, కేవలము దేవుని హస్తము వారి మీద ఉంటేనే, దేవుని జ్ఞానము వారితో ఉంటేనే వారు ఈ పని చేయగలిగారు. ఈ పనిలో అంత నైపుణ్యత వారు కలిగి ఉన్నారు, నిపుణత కలిగి ఉన్నారు, ఎంత స్కిల్ఫుల్గా పని చేయగలిగారు అని ఇతరులు చూసి ఆశ్చర్యపోనట్లుగా. బుద్ధి కుశలత అంటే మన జీవితంలో అటువంటి స్కిల్ఫుల్ లివింగ్ ఉండాలి. ఇతరులు చూసి అరే ఈయన ఏ రీతిగా జీవించగలుగుతూ ఉన్నాడు, ఏ రీతిగా ఈ పరిస్థితిని ఈయన హ్యాండిల్ చేయగలుగుతూ ఉన్నాడు, ఏ రీతిగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని, వారి కుటుంబంలో వచ్చినటువంటి పరిస్థితిని ఎంత సంతోషంగా, ఎంత చాకచక్యంగా, ఎంత నైపుణ్యతతో వారు ఇది చేయగలుగుతూ ఉన్నారు, ఏ రీతిగా జీవించగలుగుతూ ఉన్నారు. వీరికి ఇంత జ్ఞానం ఎక్కడిది, వీరికి ఇంత స్కిల్ ఎక్కడిది, ఇంత బుద్ధి కుశలత ఎక్కడిది. చూసారా? ఇవన్నీ కూడా దేవుని వాక్యములో మన కొరకు ఈ సత్యాలు ఉన్నాయి. అది చదివిన ప్రతిసారి we will be skillful, we will learn to be skillful even in our lives. కనుక దీని ఉద్దేశం మీరు గమనించండి, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, వివేక సల్లాపములను గ్రహించుటకు, నీతిగా న్యాయముగా యథార్థంగా అనుసరించి బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశములు నందుటకు. ఎందుకు మనము సామెతలు చదువుతూ ఉన్నాం, ఎందుకు సామెతల్లో మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం? వాడు బాగా బ్రతక నేర్చినాడు రా అనేటువంటి మాటను విన్నారా ఎప్పుడైనా? అంటే ఈ లోకంలో ఉండి, ఈ లోకంలో కష్టాలను చూసి, కష్టాలను అనుభవించి, ఎవరితో ఎక్కడ ఎట్లా మాట్లాడాలో తెలిసినటువంటి వ్యక్తి
వారు చాలామంది మన కళ్ళెదుటనే ఉంటారు. ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానము కంటే కూడా దైవిక జ్ఞానము, యెహోవా యందు భయభక్తులు కలిగి పొందుకునేటువంటి జ్ఞానము అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి జ్ఞానం. దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు, ఉపదేశాన్ని, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానంటున్నాడు, వివేక సల్లాపములను, వైజ్ ఇన్సైట్స్, వైజ్ అడ్వైజ్ ఇస్తానంటూ ఉన్నాడు, నీతి న్యాయము యథార్థంగా జీవించడానికి స్కిల్ఫుల్ లివింగ్, బుద్ధి కుశలతనిచ్చే ఉపదేశంలను, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానంటూ ఉన్నాడు. 4వ వచనం గమనించండి. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు. జ్ఞానము లేనటువంటి వారికి, ఈ మాట ఎప్పుడన్నా విన్నారా? బుద్ధి తక్కువ పనులు చేయకండి అని. మా డాడీ మమ్మల్ని అలాగే తిట్టేవాడు. ఏదైనా డాడీకి అయిష్టమైనటువంటి పని చేస్తే, ఏదైనా తప్పిదం చేస్తే, డాడీ కోపం వస్తే మొట్టమొదటి మాట అనేది, బుద్ధి తక్కువ పనులు చేయకబాకయ్యా, బుద్ధి తక్కువ పనులు. చూడండి, జ్ఞానము లేనటువంటి వారికి బుద్ధిని కలుగు చేయడానికి, యవ్వనులకు తెలివియు వివేచనము పుట్టించుటకు తగిన సామెతలు. యవ్వనస్తులకు ప్రత్యేకంగా, ఒకవేళ ఈ కార్యక్రమము యవ్వనస్తులు చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు. ఈ కాలంలో యవ్వనస్తులు ఏ రీతిగా ఉన్నారంటే, ఎంత ఆరగెన్స్ ఈ జనరేషన్లో ఉందంటే, ఎంత అహంకారంతో ఉన్నారంటే, మా మమ్మీ డాడీకి ఏం తెలుసు, మాకు అన్నీ తెలుసు, ఆయనకేం తెలుసు, ఆ పెద్దోళ్ళకేం తెలుసు, వీళ్ళకే సమస్త జ్ఞానం ఉందన్నంత బిల్డప్ ఇస్తూ ఉంటారు. అక్కడ అంత అనుభవం, జ్ఞానము లేదు. మేబీ చదువుల్లో తల్లిదండ్రుల కంటే ఎక్కువ చదువుకున్నారేమో, విద్యలో తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఉందేమో జ్ఞానము, టెక్నాలజీ వైజ్లో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా తెలిసి ఉండవచ్చు. కానీ తల్లిదండ్రులతో పోల్చుకుంటే, పెద్దవారితో పోల్చుకుంటే, వారి వయస్సుతో పోల్చుకుంటే, వారికి ఉన్న, తల్లిదండ్రులకు ఉన్నటువంటి అనుభవ జ్ఞానము యవనస్తులకు లేదు. అందుకొరకే పెద్దల మాట వినాలని సామెతల్లో కూడా మనకు రాయబడి ఉన్నది. గమనించండి, 8వ వచనం, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశంను ఆలకింపుము, నీ తల్లి చెప్పిన బోధను త్రోసివేయకుము. ఎందుకు తండ్రి ఉపదేశంను ఆలకించాలి? ఎందుకు తల్లి చెప్పిన బోధను త్రోసివేయకూడదు? ఇప్పుడున్నటువంటి సమస్య ఏంటంటే, ఈ జనరేషన్ కాకుండా మా జనరేషన్లో కూడా ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే, తల్లిదండ్రుల మాట పిల్లలు ఎందుకు వినట్లేదంటే, దానికి కారణం కూడా తల్లిదండ్రులే. చాలా కుటుంబాల్లో మీరు గమనించండి, డాడీ గురించి మమ్మీ తక్కువ చేసి మాట్లాడడం, తల్లి తక్కువ చేసి మాట్లాడడం, మీ డాడీకి ఏం తెలుసురా అని చెప్తే పిల్లలకు మైండ్లో ఒక మైండ్ సెట్ ఏర్పడిపోతుంది, మా డాడీకి ఏం తెలియదు అని. మమ్మీ గురించి డాడీ తక్కువ చేసి మాట్లాడడం, మీ అమ్మకు బుద్ధి లేదు, మీ అమ్మకి ఏం తెలియదు, మీ అమ్మ మాటలు పట్టించుకోకు అనేటువంటి మాటలు డాడీ చెప్తే పిల్లల మైండ్లో అది సెట్ అయిపోతుంది, మా మమ్మీకి ఏం తెలుసులే. తల్లిదండ్రులే పిల్లలకు ఇట్లాంటి బోధలు చేస్తుంటే హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ యువర్ చిల్డ్రన్ టు లిసన్ టు యూ? తల్లిదండ్రులే పిల్లల్ని ఈ రీతిగా పెంచుతూ ఉంటే, ఒక తండ్రి చెప్పిన ఉపదేశంను కానీ, తల్లి చెప్పిన బోధను కానీ వారు ఎట్లా వింటారు? ఖచ్చితంగా వినరు. నీకేం తెలుసులేమా, నీకేం తెలుసులే డాడీ అనేటువంటి జనరేషన్లోకి వచ్చేసాం. గమనించండి, ఈ ప్రావర్బ్స్ చదువుతూ ఉండగా, ధ్యానం చేస్తూ ఉండగా, దిస్ ఇస్ మై ప్రేయర్ దట్ చిల్డ్రన్ విల్ లెర్న్ టు ఒబే దేర్ పేరెంట్స్. చిల్డ్రన్ విల్ కమ్ టు అ సెన్స్ టు ఆనర్ దేర్ పేరెంట్స్. Children will come to a learning where they will fear and honor God. దేవుని యందలి భయభక్తులు, దేవుని యందలి జ్ఞానము, తల్లిదండ్రుల యందలి భయభక్తులు, వారి ఉపదేశాలు వినడానికి, వారి బోధనలు త్రోసివేయకుండా వినడానికి
గమనించండి, నీ తండ్రి ఉపదేశం, జ్ఞానం కలిగిన నీ తండ్రి ఉపదేశం అని రాయబడలేదు. జ్ఞానం కలిగిన నీ తల్లి ఉపదేశం అని, బోధన అని రాయలేదు. జస్ట్ తల్లిదండ్రులు అంతే. మీ మమ్మీకి మీ డాడీకి ఒకవేళ అంత జ్ఞానము ఉండకపోవచ్చు, బట్ ద పాయింట్ ఈస్ యూ హ్యావ్ టు లిసన్ టు దెమ్. మీరు వినాలి ఖచ్చితంగా, అంతే. అదే రాయబడి ఉంది ఇక్కడ. తల్లి చెప్పినటువంటి బోధనను త్రోసివేయకూడదు. నేను నా జీవితంలో మా మమ్మీ చెప్పిన మాటలు చాలాసార్లు త్రోసివేశాను. చాలాసార్లు తర్వాత బాధపడ్డాను, అరే నేను మమ్మీ చెప్పిన మాట వినుంటే బాగుండేదని. ఇది సత్యం అండి, దిస్ ఇస్ ద ట్రూత్. ఇక్కడ ఉట్టిగానే రాయబడలేదు మన కొరకు. తల్లిదండ్రులు ఎంత అనుభవిస్తే, ఎంత అనుభవంలోకి వెళ్తే, ఎంత మనకంటే ముందుగా వారు ఎంత లోకాన్ని చూసుంటే, వారు ఎన్ని నేర్చుకుని ఉంటే, వారి తప్పిదాల నుండి వారు ఎన్ని నేర్చుకుని ఉంటే మనకు నేర్పించడానికి వారు ముందుకు వస్తారు. ఆలోచన చేద్దాం. గనుక యవ్వనస్తులకు తెలివిని, వివేచన, ఈ జనరేషన్ పిల్లలకు తెలివి, వివేకము, జ్ఞానము, బుద్ధి ఇవెంతైనా అవసరం. ఈ టెక్నాలజీ వరల్డ్లో చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, ఒక్క బటన్ వస్తే చాలు నాకు అన్నీ తెలిసిపోతాయి అనేటువంటి గర్వంతో విర్రవీగిపోతున్నారేమో. ఐ థింక్ దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫార్. వీ నీడ్ టు ఆనర్ గాడ్ విత్ ద విజ్డమ్ దట్ హీ గివ్స్. ఆయన ఇచ్చేటువంటి జ్ఞానము పొందుకొని మనము ఆయనను ఘనపరిచేటువంటి బిడ్డలముగా ఉండాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. 4వ వచనం నుండి వచ్చే వారం నుండి మనము ధ్యానం చేద్దాం. ఈ రోజుకి 3 వచనాలు చూసాము. మొదటి వచనంలో ఒక రాజైన సొలొమోను కనుక, రాజు కూడా ఆ కాలంలో ధర్మశాస్త్రాన్ని ఏ రీతిగా ఒక ప్రతిని చేసుకొని దాన్ని అనుసరించడం, ఆయన యుద్ధ పెట్టుకోవడము, దేని కొరకు ఆయన జీవితాంతం చదవాలి, దేవునికి భయపడడానికి, గర్వించకుండా ఉండడానికి, ధర్మశాస్త్రం నుండి కుడికి కానీ ఎడమకు కానీ ఆయన తొలగిపోకుండా ఉండడానికి, జాగ్రత్తగా జీవించడానికి ధర్మశాస్త్రము రాజులకు కూడా ఎంతైనా అవసరం. మన జీవితంలో దేవుని వాక్యం ఎంతైనా అవసరం. మేక్ ష్యూర్ వీ రీడ్ గాడ్స్ వర్డ్ ఎవ్రీ డే. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివే అలవాటు మనం చేసుకోవాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, సజీవమైనది. అంతేకాకుండా జ్ఞానము, ఉపదేశము అభ్యసించుటకు, వివేక సల్లాపములను గ్రహించుటకు, నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించడానికి, అనుసరించడానికి, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశములు నొందుకోవడానికి. దట్స్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ప్రావర్బ్స్. కనుక ఈ ప్రావర్బ్స్ని మనం చదువుతూ ఉండగా దయచేసి గమనించండి, మేక్ ష్యూర్ యు నాట్ ఓన్లీ లిసన్ టు ప్రావర్బ్స్ బట్ ఆల్సో మేక్ అ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ప్రావర్బ్స్. ప్రతిరోజు సామెతలు చదివే అలవాటు చేయండి. ఇప్పుడు తల్లిదండ్రులు వింటూ ఉంటే మీ పిల్లలకు కూడా చెప్పండి, బైబిల్ చదవాలని, ప్రావర్బ్స్ చదవమని చెప్పండి, లేదా జెనసిస్ నుండి చదవమని చెప్పండి. దేవుడు తన వాక్యం చేత మనతో మాట్లాడతాడు. దిస్ ఈజ్ ఇన్ఫాలబుల్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇన్హెరెంట్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఎటువంటి తప్పులు లేవు. ఇది మనకు ఉపదేశాన్ని ఇస్తుంది, మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని సమస్త విషయాలలో, అన్ని విషయాలలో అధికారము ఉన్నటువంటి పుస్తకంగా మనం చూడాలి. దిస్ హ్యాస్ ఆల్ ది అథారిటీ ఓవర్ అవర్ లైఫ్స్. మన జీవితంలో దేవుని వాక్యానికి అధికారం ఉంది కనుక దేవుని వాక్యాన్ని చదవడం మనం ప్రారంభిద్దాం. జ్ఞానముగా, దేవుడిచ్చేటువంటి జ్ఞానంతో స్కిల్ఫుల్ లివింగ్. ఈ కాలంలో మీరు గమనిస్తూ ఉండవచ్చు, రిలేషన్షిప్స్ పాడవుతూ ఉన్నాయి. అది కుటుంబాల్లోనే కానీ, అది బంధువుల్లోనే కానీ, దగ్గర బంధువుల్లోనే కానీ. ఎందుకు పాడవుతున్నాయండి? ఎందుకంటే we do not know how to live, we do not know how to talk, we do not know how to behave, we are losing our relationships. పెరుగు మీద మీగడ ఎంత సెన్సిటివ్గా ఇట్లా లాగితే వచ్చేస్తుందో, సిచ్యువేషన్స్ కుటుంబాల్లో, బంధువుల మధ్యలో అంత సెన్సిటివ్గా అయిపోయినాయి. ఏ మాట అంటే వారు ఏం బాధపడతారో, ఏ మాట చెప్తే వారు వేరే రీతిగా తీసుకుంటారో, తప్పుగా అర్థం చేసుకుంటారో అనేటువంటి భయముతో జీవిస్తూ ఉన్నారు. బట్ ఇఫ్ యూ ఫియర్ గాడ్, దేవుని అందలి భయభక్తులు కలిగి నీవు జీవించగలిగితే, ఆ జ్ఞానంతో నీవు జీవించగలిగితే, నీ కుటుంబంతో పాటు నీ దగ్గర ఉన్నటువంటి బంధువులు కానీ, స్నేహితులు కానీ, బంధుత్వాలు మీరు నిలకడగా ఉంచుకోగలుగుతారు. యువర్ రిలేషన్షిప్స్ విల్ నాట్ ఫాల్.
యూ విల్ హ్యావ్ అ హెల్దీ రిలేషన్షిప్ ఇఫ్ యూ హ్యావ్ అ హెల్దీ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఆరోగ్యకరమైనటువంటి సహవాసం నీకుంటే, నీ కుటుంబంతో, నీ కుటుంబ సభ్యులతో ఒక ఆరోగ్యకరమైనటువంటి సహవాసం నువ్వు కలిగి జీవిస్తావని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని చిత్తం అయితే మిగతా వచనాలను వచ్చే ఆదివారం మనము ధ్యానం చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరం తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు నాయన. ఆ కాలంలో రాజులు ఏ రీతిగా అయితే నీ వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చారో, ఈ కాలంలో మేము కూడా వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వడానికి సహాయం దయచేయండి. ఈ సామెతలు మేము చదువుతూ ఉండగా జ్ఞానము ఉపదేశమును అభ్యసించడానికి, వివేక సల్లాపములను మేము పొందుకోవడానికి, నీతిగా న్యాయంగా యథార్థంగా జీవించడానికి, బుద్ధి కుశలతను ఇచ్చే సామెతలు గనుక ఈ సామెతలు మేము చదువుతూ ఉండగా ప్రభువా, మా జీవితాన్ని మేము మెరుగుపరచుకోవడానికి, నీతో సహవాసాన్ని మేము మెరుగుపరచుకోవడానికి, నీవు ఇచ్చేటువంటి జ్ఞానము పొందుకొని ఈ లోకములో ఆయన నీ మహిమార్థమై జీవించడానికి, ఇతరులకు గౌరవం ఇచ్చేటువంటి జీవితాన్ని జీవించడానికి, స్కిల్ఫుల్ లివింగ్, హెల్దీ లివింగ్, a life that honors God and others, అటువంటి జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ, నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో ఒక పాటను మీరు వింటూ ఉండగా మన కృతజ్ఞత కానుకలను, దశంభాగాలను మనం ప్రభువుకి సమర్పిద్దాం. కొందరు ఆన్లైన్ పంపిస్తూ ఉన్నారు, కొందరు కవర్స్లో ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవునికి ఇచ్చేది మాత్రము మనము మానకూడదు. ఈ లాక్డౌన్ వచ్చింది కాబట్టి చాలామంది ఇచ్చేది కూడా మానేశారు. అండ్ యూ నో ఇట్. ఎవరు ఇవ్వట్లేదో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒకరోజు దేవునికి లెక్క అప్పచెప్తారు. యూ విల్ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ టు గాడ్. దేవునికి ఇచ్చేది మనము దేవునికి ఇవ్వకుండా మన దగ్గరే పెట్టుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. లెట్స్ గివ్ బ్యాక్ టు గాడ్ వాట్ బిలాంగ్స్ టు హిమ్. దేవునికి చెందవలసింది మనము దేవునికి ఇచ్చి దేవుని మహింపరుద్దాం. ఈ పాట వింటూ ఉండగా కలిసి మనము దేవునికి కృతజ్ఞత అర్పణలు సమర్పిద్దాం. ఏ రీతి నీ రుణం తీర్చుకుందునే సువా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందునే సువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందునే సువా. పాపాల సంగ్రామందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధిని చేసావయ్యా, పాపాల సంగ్రామందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధిని చేసావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందునే సువా. నా పాప శిక్ష శిలువపై
ప్రేమించినావయ్యా నా లోపములను గ్రహించి నన్ను క్షమించినావయ్యా ఏ రీతి నీ రుణం తీర్చుకుందునేసువా ఏ రీతి నీ రుణం తీర్చుకుందునేసువా ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా ఏ రీతి నీ రుణం తీర్చుకుందునేసువా ఏ రీతి నీ రుణం తీర్చుకుందునేసువా. కానుకలు ఇచ్చినటువంటి ప్రియ బిడ్డలందరినీ అభినందిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాము. ప్రత్యేకంగా తాతపూడి డానియల్ గారి కుటుంబం కొరకు, కుటుంబ ఆదరణ కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన కోరినటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి మాకు తెలియచేయండి. ప్లీజ్ లెట్ us know if you have any prayer requests. Feel free to send us a text or give us a call. మాకు ఫోన్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ దయచేసి మీ ప్రార్థన మనవులు ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో అందరము తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ వారంలో ఏదైనా కార్యక్రమము జరిపించడానికి తీర్మానం తీసుకుంటే మీకు ముందుగా తెలియజేస్తాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా జీవంగల తండ్రి, మరొకసారి నీ సన్నిధి ప్రతి కుటుంబంతో ఉంచి, ప్రతి గృహాంతో ఉంచి మీరు మమ్మల్ని ఆశీర్వదించినందుకు, దర్శించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వ జ్ఞానము కలిగినటువంటి దేవుడవు గనుక జ్ఞానము కావాల్సినటువంటి వారు నీ వైపు చూసి అడిగినప్పుడు, విశ్వాసంతో అడిగినప్పుడు నీవు జ్ఞానమును ఇచ్చే దేవుడవు గనుక ఇదిగో తండ్రి నీ వైపు చూస్తూ నాయన మేము జ్ఞానము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా జీవితంలో ప్రభువా మేము నీతిగా జీవించట్లేదేమో, అన్యాయంగా జీవిస్తున్నామేమో, యథార్థంగా జీవించట్లేదేమో నాయన మమ్మల్ని క్షమించండి. ఇదిగో ఈ వాక్యానుసారంగా సామెతల్లో ఉన్నటువంటి ఈ హెచ్చరికలు, సూటిగా ఉన్నటువంటి ఈ ఆజ్ఞలను మేము పాటిస్తూ నిన్ను ఘనపరచడానికి మేము జీవించటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నాయన ఈరోజు వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి దీవించి నీ నామ మహిమార్థమై మేము జీవించడానికి, నీ దృష్టికి మేము యథార్థంగా, నీ దృష్టికి మేము నీతిగా న్యాయంగా జీవించటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మా జీవితాల ద్వారా నీవు మహింపరచబడాలని ప్రభువా మేము ఆశిస్తూ ఉన్నాం. అట్టి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. కానుకలను ధారాళంగా పంపించినటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి. అవసరతలో ఉన్నటువంటి వారిని మీరు దర్శించి వారి ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నీ సన్నిధికి చేరినటువంటి తాతపూడి డానియల్ బెంజమిన్ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. గ్రేస్ ఆంటీని, బిడ్డలు నాయన మరి ఇందూని, దీనా షారన్ని, బ్యూల వందనాన్ని మీరు దర్శించి వారి వారి కుటుంబాలను ధైర్యపరిచి ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బాబు ప్రసాద్ గారి కుటుంబాన్ని కూడా, విశ్రాంతమ్మను, బిడ్డలను మీరు ఆదరిస్తూ ఉన్నందుకు వందనాలు. మా జీవితాలు ఏ పాటివి తండ్రి, అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరితో సమానమైనటువంటి మా జీవితాలను నాయన నీవు పొడిగిస్తున్నావు, ఆయుష్నిస్తూ ఉన్నావు నాయన. మా జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నావని మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తున్నావు కనుక నీకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతట్లో మీ సన్నిధి మాతో ఉంచినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ మా సంఘాన్ని మీరు దీవించి అభివృద్ధి చేసి ఈ లాక్డౌన్ టైంలో కూడా, ఆలయానికి రాలేనటువంటి సమయాల్లో కూడా మేమందరం కూడా సహవాసంలో బలపడడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మా జీవితాలను వ్యక్తిగతంగా నీకు సమర్పిస్తూ మా కుటుంబాలను దీవించి సంఘాన్ని ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీవు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో మీ సన్నిధి మాతో నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఆయన ఈరోజు
బల్ల దగ్గర వాక్యం అందించినటువంటి దేవరాజు గారిని బట్టి నీకు వందనాలు. వారిని దీవించండి. వచ్చే ఆదివారం నిశ్చితం అయితే జాన్ రాజు గారు వాక్యం అందించటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ రీతిగా మా సంఘ పెద్దలందరూ కూడా ఆన్లైన్ ద్వారా కూడా వారు పరిచర్య చేయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము మీ చేతులకు సమర్పిస్తూ మా పరిచర్యను మా సేవను దీవించి నీ నామ మహిమార్థమై ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధన తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్నింటి సహవాసం ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి బిడ్డకు, ప్రతి విశ్వాసికి, దేవుని జ్ఞానము కొరకు ప్రభు వైపుకు చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి, అంతేకాకుండా నిత్య విశ్రాంతిలోకి ప్రవేశించినటువంటి తాతపూడి డానియల్ బెంజమిన్ గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి, ఓదార్చి, ఆదరించి నడిపించినట్లు మా సంఘాన్ని, విముక్తి బాప్టిస్ట్ సంఘాన్ని దీవించి బలపరిచి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఆశీర్వదించి దీవించి బలపరిచి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి మన సేవ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ లాక్డౌన్ టైంలో కూడా ఏ రీతిగా మనము కెమెరా ఉంది కాబట్టి ఇంకా ఏ రీతిగా మనము కార్యక్రమాలు చేపట్టాలో దయచేసి మీ సలహాలు కూడా మాకు ఇవ్వండి. మనం కలిసి దేవుని పరిచర్యలో ముందుకు వెళ్దాం. అందరు కూడా దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దయచేసి స్టే అట్ హోమ్ అండ్ స్టే సేఫ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు మీతో ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.